జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇటీవల వెలుగులోకి వచ్చిన చారిత్రక శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో పట్టణానికి చెందిన లింగ శ్రీనివాస్ సౌజన్యంతో 100 భగవద్గీత గ్రంథాల ప్రతులను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యదర్శి సామల సతీష్ మాట్లాడుతూ ప్రపంచ భగవద్గీత పుట్టినరోజు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారని అన్నారు. గీత సాక్షాత్తు భగవాను చేత పలికబడినదని, మానవాళికి సర్వ సమస్యలను పరిష్కారానికి సూచించే జగద్గురువైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత అని అన్నారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గీతా జయంతి పురస్కరించుకొని ఈ యొక్క నూతన భక్త ఆంజనేయ స్వామి దేవాలయ పరిధిలో ఈ యొక్క మన శ్రీనివాస్ గారి సౌజన్యంతో ఒక 100 భగవద్గీత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఈ యొక్క భగవద్గీతని ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిలో పఠిస్తూ మరి రేపటి తరానికి కూడా ఈ యొక్క భగవద్గీత ఈ యొక్క ప్రాచుర్యాన్ని వాళ్ళకి వివరిస్తూ ముందు తరాలకి అందించాలని ఈ యొక్క గీతా జయంతి సందర్భంగా కోరుతున్నాము. జై గీత, జై భగవద్గీత, జై జై గీత, భగవద్గీత, భగవద్గీత. స్వామి టెంపుల్ దగ్గర భగవద్గీత జయంతి ఈరోజు సీన్ గారి ఆధ్వర్యం లోపల ప్రతి భక్తునికి భగవద్గీత అందజేయాలనే ఉద్దేశంతో, సనాతన ధర్మం గురించి తెలియాలన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సీన్ గారికి మరియు విహెచ్పి నాయకులకు, సంఘ నాయకులకు, మరియు సింగిల్ విండో అధ్యక్షుడు మరియు భాజపా మిత్రులు మరియు పాత్రికేయ మిత్రులందరికీ గీతా జయంతి రోజున శుభాకాంక్షలు.